గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవడం అంటే మరి ఈ ప్రభుత్వానికే చెల్లిందేమో అర్థం కావట్లేదు. జూనియర్ డాక్టర్లతో చర్చలు కింద స్థాయి అధికారులు. వాళ్ళేమో 3% అంటారు, వీళ్ళేమో 30% అంటారు. ఏం ముఖ్యమంత్రి గారో లేకపోతే ఒక మంత్రో కూర్చుని చర్చించలేరా? లేదా ఒక ముగ్గురు మంత్రులతో ఒక కమిటీ వేసి కూర్చుని, అయ్యా స్టైఫండ్ మీరు అడుగుతున్నది కరెక్టే, కానీ మాకు ఇంత భారం అవుతుంది, రాబోయేటటువంటి రోజులు ఇంత భారం అవుతుందంటే వాళ్ళది అసలు నన్ను అడిగితే భారమే కాదు. వాళ్ళు రాత్రి పగలు పనిచేస్తారు. మామూలు డాక్టర్లు 8 గంటల షిఫ్ట్లు పనిచేస్తే వీళ్ళు 12 గంటలు, 16 గంటలు, 18 గంటలు పనిచేస్తున్నారు. రాత్రి పగలు వాళ్ళని వాడుకుంటున్నప్పుడు డాక్టర్ల జీతాల సగం కూడా వాళ్ళు అడగట్లేదు. స్టైఫండ్ కొంచెం పెంచమంటున్నారు. 30% కాదయ్యా మేము 15 ఇస్తాం, 20 ఇస్తాం అనేటటువంటిది ప్రభుత్వం వైపు నుండి ఒక స్పష్టత లేకుండా 3% ఇస్తాం, 2% ఇస్తామంటే ఏ విధమైనటువంటి కరెక్ట్ అయినటువంటి పద్ధతి? వాళ్ళందరూ యంగ్స్టర్స్ అన్న సంగతి మర్చిపోతున్నారు. మన బిడ్డల లాంటి వాళ్ళు అన్న సంగతి మర్చిపోతున్నారు. అలాగే వాళ్ళ వలన, వాళ్ళ సమ్మె వలన పేదలు అన్యాయం అయిపోతారని మర్చిపోతున్నారు. ఆ పేదలు ఇప్పటికే ఆరోగ్యశ్రీల దెబ్బతో అన్యాయం అవుతుంటే ఇప్పుడు కొత్తగా ఈ కాన్సెప్ట్తో శాంతం గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వైద్య సేవలు అందకపోతే దారుణమైన పరిస్థితులు ఫేస్ చేస్తారన్న సంగతి మర్చిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైనా సరే జూనియర్ డాక్టర్లు వాళ్ళ నుంచి అత్యవసర సేవలు కూడా బంద్ చేశారు. అంటే అన్యాయం అయిపోతారు పబ్లిక్. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? దానికి ప్రత్యామ్నాయంగా డాక్టర్లకు అందరికీ సెలవుల్ని రద్దు చేసి డ్యూటీలోకి రమ్మమంటుంది. అంత సాగదీసుకోవాల్సిన అవసరం ఉందా? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి.